ఉన్నది. ఈ సంఘములో దేవుని యొక్క మహిమకు అనేక మంది ఆకర్షింపబడుతూ ఉన్నారు. ఈవెన్ రాజులు సహితము ఈ మందిరములోనికి మహిమలోనికి వస్తూ ఉన్నారు. అందుకనే దేవుడు మాటిచ్చి ఈ 2026వ సంవత్సరంలో నాకు ఇచ్చిన వాగ్దానం ఏమన్నారు అంటే, ఇదిగో నా జీవము తోడు. ఎవరి సంగతి నాకు అనవసరం, ఏ పెద్దోళ్ళ సంగతి నాకు అనవసరం, ఏ అధికారుల సంగతి నాకు అనవసరం, ప్రభుత్వాల సంగతి కూడా నాకు అనవసరం. కానీ ఆ దేవుడు మాట్లాడుతూ చెప్తున్నటువంటి ఒక మాట ఏమని అంటూ ఉన్నారు అంటే, నా జీవము తోడు ఈ భూమి అంతా కూడా యెహోవా మహిమతో నిండి ఉండును అని దేవుడు చెప్పాడు. అది జరిగి తీరింది అంతే. ఆమె చెప్పండి, నీకు మహిమనిచ్చి ఉన్నాడు. ఆమె చెప్పాడు ఒకసారి. నా యేసయ్య చేసిన ప్రార్థన, ఆయన చేసిన ప్రార్థన ఏంటంటే, నా మహిమ నేను వారికి ఇచ్చి ఉన్నాను. ఆ తర్వాత చివరిగా ఎఫెసీయులకు రాసినటువంటి 2000 సంవత్సరాల క్రితం మానవుడిగా ఈ లోకంలోకి వచ్చి ఆ శిలువ మ్రాను దగ్గరికి వెళ్ళి ఉన్నాడు. సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనానో లేకుండగా అది పరిశుద్ధమైనటువంటిది గాను నిర్దోషమైనటువంటిది గాను మహిమ గల సంఘముగా తన ఎదుట నిలవబెట్టుకొనడానికి దాని కొరకు తన యొక్క మాటతో తన యొక్క వాక్యముతో ఆయన రక్తముతో ఉదక స్నానము చేపించి మనను పవిత్రపరచడానికి మన కొరకు తన్ను తాను అర్పించేసుకున్నాడా, అర్పించుకుంటాడా? అయిపోయింది. ఆయన అప్పగించేసుకున్నాడు. ఆయన సిలువలో చనిపోయాడు. ఆయన కార్చిన రక్తముతో ఈరోజు మీరు నేను మనము కళంకము లేని వారముగా, ముడతలు లేని వారముగా. ఇంకా మీరు నన్ను ఎక్కువసేపు నేను మీతో మాట్లాడడానికి అవకాశం కుదరలేదు. కానీ ఒకవేళ కనుక మాట్లాడితే, నాకు ఆ పాప అన్నారు, ఎప్పుడో కేఏపాల్ గారికి ఎవరికో నేను తర్జుమా చేసినప్పుడు చూశాను. ఆయన అప్పుడు ఇప్పుడు ఒకలాగున్నానే ఏమైనా ముసలిని అయిపోయానా? ఇప్పుడు అందరూ అంటున్న మాట ఏంటంటే, మేము చిన్న పిల్లలకు ఉన్నప్పుడు మిమ్మల్ని చూసామండి అన్నారు. అందుకే తెచ్చా నా కొడుకుని. ఎంత పెద్ద కొడుకు ఉన్నాడమ్మా నాకు, నేను ఇంకా చిన్నపిల్లడు కాదనడానికి. అందుకే తెచ్చా నా చిన్న మనవాడిని. ఇంకో మనవాడు అన్నాడు, నాకంటే ఎంత హైట్ ఉన్నాడు, నా కూతురు కొడుకు. వాడు ఇప్పుడు 8th క్లాస్ చదువుతున్నట్టు. మీ దేహాన్ని దేవాలయముగా పిలవట్లేదా? మీ దగ్గరికి రావట్లేదా? ఆ దేవాది దేవుడు మహిమాన్వితుడైనటువంటి దేవుడు. ఇప్పుడు ఇక చివరిగా ఈ మాట చెప్తున్న మాట విన్నాడు. అదేంటంటే, నేను పోయిన సంవత్సరమే దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అన్న వాగ్దానం ఇచ్చారు. నేను అనుకునే వచ్చేస్తాడు 2025లోనే వచ్చేస్తాడు ఏసీ అనుకుని రెడీ అయిపోయా. దేవుడు నాకు ఇచ్చిన సంఘాన్ని, ట్రూ గాస్పుల్ చర్చ్, ట్రూ గాస్పుల్ బాప్టిస్ట్ చర్చ్ అన్న సంఘాన్ని రెడీ చేసేసా. ఒకవేళ వచ్చేస్తే రెడీ అన్నట్టుగా మేము ఉండి ఉన్నాం. కానీ డిసెంబర్ 31 కూడా చేసామండి. ఇప్పుడు 2026లోనికి వచ్చామండి. ఇంకా ఆయన రాకడ ఆలస్యమైంది. అలాగని భ్రమపడకండి. నేను చెప్తున్న మాటలు, నేను ఇజ్రాయెల్ దేశాన్ని చూసి నేను చెప్పగలిగిన ఖచ్చితమైన మాటలు ఏంటంటే, ఇజ్రాయేల్ దేశమే యేసు రాకడ కొరకైన సూచన. ఆమె చెప్పండి. ఈరోజు నేను సాక్షి పేపర్లో నేను చదువుతున్నంటే 6వ పేజీలో చాలా విషయాలు ఉన్నాయి. అక్కడ కొంతమంది తీవ్రవాదులైనటువంటి వారు మాట్లాడుతున్న మాటలు, ఇస్రాయేల్ మీద వారు దుమ్మెత్తి చేస్తున్నటువంటి ఒక మాటలు, అమెరికా వాడు ప్రెసిడెంట్ ట్రంప్ మాట్లాడుతున్నటువంటి ఒక మాటలు, ఇవన్నీ చదివేసరికి మళ్ళొకసారి నాకు అనిపిస్తుంది, ప్రభా నీ రాకడ చేస్తుంది, నీ రాకడ చేస్తుంది. ఇది కూడా అంతేనండి. మన సాధారణంగా పెళ్ళిళ్ళకేమో ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, ఎవరైనా చచ్చిపోతేనేమో తెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుండి ఉన్న మాటలు చదువుకోండి. ఇప్పుడు చదివాను అనుకో, ఒత్తిడి భాస్కర్ ఎందుకు వచ్చింది, మళ్ళీ ఎవరైనా చచ్చిపోతాడేమో భయం అంటారు మీరు. కానీ నిజానికి అది ప్రభుని రాకడను గురించినటువంటి ఒక విషయం. ఆయన రాకడ గురించి ఏమంటారంటే 16, 17 వచనాల దగ్గర, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువే దిగి వచ్చినప్పుడు మోషే తండ్రి, మోషే ఇక్కడికి ఎక్కిరామయ్య కొండ మీదకి. ఆ మహిమలోకి వెళ్ళాడు మోషే గారు. ఇప్పుడు అంటాడు, ఇదిగో సంగమా, షాలేము సంగమా ఇక్కడికి ఎక్కిరండి అంటాడు. ఆయన మనల్ని మహిమతో నింపాడు కనుక మహిమ కలిగిన వారు మాత్రమే అక్కడికి వెళ్తారు. అట్టి మహిమను మనం అనుభవించాలంటే యేసు రక్తములో కడగబడిన సంఘముగా మనం ఉండి తీరాల్సిందే. దేవునిని కలిగినటువంటి వారముగా, మనము దేవునిని ఆరాధించేటువంటి వారముగా,
ఆ దేవుని యొక్క వాక్యాన్ని మనము కలిగినటువంటి వారముగా, శుద్ధి చేయబడినటువంటి ఒక దేవాలయముగా, మన వాక్యము చేత ఉదక స్నానము చేయించబడినటువంటి ఒక సంఘముగా, మహిమగల సంఘముగా ఆయన ఎదుట మనల్ని నిలబెట్టుకోవడానికి ఆయన తిరిగి వస్తున్నారు. ఏ క్షణమో ఏ గడియో మనకు తెలియదు. ఈరోజు నేను మీ దగ్గరికి రావడానికి ఒకవేళ అమ్మగారు మాట్లాడిన మాట కించెత్తు బాధపరిచే విధంగా ఉంటున్నా, ఒక్క ఫోన్ కాల్తో వచ్చేసేటంత చీప్ గాడిని కాను నేను. అర్థమవుతుందా? నేను టీవీలో ఒక్క ప్రోగ్రాంలో కనబడినోడే రాడు. ఈ ఊరు రమ్మంటే కనుక సంగతులు తెలుసుకున్నాక, ఇలాంటి పరిస్థితులను తెలుసుకున్నాక, ఏదో కొద్ది మంది ఇక్కడ ఉన్నారని తెలుసుకున్నాక వాళ్ళు రారు. ఒక్క ప్రోగ్రాంలో కనబడుతున్న వాళ్ళు. ఈరోజు నేను ఉదయం 7 గంటలకు శుభవార్తలు వచ్చింది. ఇప్పుడు సాయంత్రం 5 గంటలకి మళ్ళీ ఆరాధన టీవీలో వస్తుంది. కాంతి టీవీలో డైలీ నా ప్రోగ్రాం వస్తూ ఉంది. నేను ఇతరులకు తర్జుమా చేసింది ఎన్ని ఛానల్స్లో కనబడ్డానో నాకు తెలియదు. ఇప్పటికి 30 సంవత్సరాలుగా దినకర్ గారికి, కేఏపాల్ గారితో మొదలుపెట్టి 30 సంవత్సరాలుగా టీవీ ఛానల్స్లో వస్తున్నటువంటి నేను ఫోన్ చేస్తే వచ్చేస్తారని అనుకోకండి. నేను ఎందుకు అన్నానంటే, అమ్మా నా దగ్గరికి వచ్చేంత సీన్ పెట్టుకోవద్దు. హవీలతో చెప్పాను, నువ్వు మాట ఇచ్చావు కదా, నేను వస్తానన్నాను కదా, నేను వస్తాను. తర్వాత బ్రదర్ కూడా ఫోన్ చేసినప్పుడు నేను చెప్పా, నేను వస్తాను అంటే నేను వస్తాను, డోంట్ వరీ. కాకపోతే రాత్రి అంతా నిద్రలేదు కనుక నేను 9:30 10 గంటలకు నేను బయలుదేరుతాను అన్నాను. 10 గంటలకు బయలుదేరాను. 11 గంటలకల్లా నేను ఇక్కడికి రావటం జరిగింది. కానీ ఈరోజు నేను ఒక మాట చెప్తున్నాను స్నేహితులారా, దేవుని యొక్క సేవకునిగా, ఆయన రాకడ తెలుసుకున్నటువంటి ఒక సేవకునిగా, గుండె నాలో మండుతున్నటువంటి ఒక మంటతో నేను చెప్తున్నా, మరలా వస్తానో రానో నాకు తెలియదు, కానీ నేను మీ అందరికీ నేను చెప్తున్నా, దేవుడు మీ మధ్యలో ఉన్నారు. దేవుని మహిమ మీరు కలిగి ఉన్నారు. వాక్యమైన యేసు మీ మధ్యలో ఉండి ఉన్నారు. ఆమె చెప్తుండాలి. వాక్యమైన యేసు కార్చిన రక్తములో మీకు ఉదక స్నానము చేయించబడి ఉన్నది. అప్పుడు మీ మత్స, డాగు, కలంకాలన్నీ ఆయన తీసేశారు. ఆయన మీకు మహిమను ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు తన యొక్క వెలుగును మనకు ఇచ్చి ఉన్నారు. అప్పుడు మీ కొరకు, నా కొరకు, ఈ షాలేము సంఘము కొరకు, ఈ కరప మండలంలో ఉన్న క్రైస్తవ సంఘము కొరకు ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనమందరము కూడా ఆ మహిమలోనికి మనం వెళ్ళిపోదుము గాక. అప్పుడు అంటాడు దేవుడు గ్రంథము చెప్పిన ఆ మాట చొప్పున, మునుపటి మందిరాలు చూశారుగా, ఆదామవ్వ మందిరం, అలాగే ప్రత్యక్ష గుడారం అనే మందిరం, సొలొమోను రాజు కట్టించిన మందిరం, మనం కట్టుకున్న మన బాప్టిస్ట్ మందిరాలు, ఇవన్నీ చూచారుగా. కానీ వీటన్నిటికంటే మించి యేసే మన మధ్యలోనికి వచ్చేస్తున్నాడు. మనము యేసు దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ప్రకటన 21వ అధ్యాయంలో ఏమంటాడంటే, ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. మహిమాన్వితుడైన దేవుడు చల్లపోట రావడం కాదు, కానీ ఆయన మనతోనే ఉండడానికి వచ్చినప్పుడు ఇంకా మనకి చీకటి ఎక్కడ ఉందండి? ఇంకా మనకి కష్టాలు ఎక్కడున్నాయండి? అక్కడ వేదన లేదు, దుఃఖం లేదు, ఆమెను చెప్తూ ఉండాలి. అక్కడ కన్నీరు లేదు, ఆమెను చెప్పండి. అక్కడ మరణం లేదు, ఆమెను చెప్పండి. అక్కడ షుగర్ లేదు, ఆమెను చెప్పండి. అక్కడ బీపీలు లేవు, ఆమెను చెప్పండి. ఇప్పుడు కొంతమంది అనుకుంటారు, అయ్యా మాకు షుగర్ ఉంది అయ్యా, టైం అవుతుంది అయ్యా, ఆకలి. మీకంటే ఎక్కువ ఆకలి నాకేస్తుంది, ఎందుకంటే టిఫిన్ కూడా తినకుండా టైం అయిపోయిందని బయలుదేరి వచ్చేసాను నేను. ఈరోజు నేను షుగర్ డాక్టర్ దగ్గరికి వెళ్తే షుగర్ డాక్టర్ గారు చెప్తాడు 370 ఉంది అంటాడు ఫాస్టింగ్లో. ఐ డోంట్ కేర్ ఫర్ దాట్. షుగర్ గురించి, బీపీల గురించి నేను పట్టించుకోను. కానీ ఈరోజు నేను చెప్తున్న మాట, నేను అందుకని వచ్చినట్టు నేను పాస్టర్ గారు చెప్పాను, ఆయన కొంచెం కాఫీ ఇప్పించమని చెప్పండి అని చెప్పి కాఫీ తెప్పించుకొని తాగా. మా మనవడికి లేదని మళ్ళీ అది కూడా వాడికి ఇచ్చేసా. మళ్ళీ మా మనవడికి ఆ కాఫీ. ఈరోజు నేను చెప్తున్నది షుగర్ డోంట్ వరీ అట్ ఆల్. మహిమ 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 ఆమె చెప్పండి గట్టిగా. ఆ మహిమలో నేను ఏమంటానంటే, షుగర్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ కానీ, ఏ వ్యాధి అయినా సరే తొలగిపోయినప్పుడు ఆమె చెప్తాను. ఇలా నాకు తెలియక మనమే చెప్తున్నాం అంటే, అంతర్జాతీయ సువార్థికుడు వచ్చాడు, స్వస్థత వరం కలిగిన టీవీలో వచ్చే బాధకుడు వచ్చాడు, టీవీ గారు కనుక ఆయన మా మీద చెయ్యేస్తే మన రోగాలు పోతాయి అనుకుని వెళ్తున్నారు. నేను అంటున్నా, మన బాప్టిస్ట్ సంఘంలో కూడా దేవుడు ఉన్నాడు. ఆమె చెప్పండి. మన బాప్టిస్ట్ సంఘంలో యెహోవా మహిమ ఉన్నది.
ఇక్కడ ఒకవేళ ఈ పాస్టర్ గారే మన పాస్టర్ గారే కానివ్వండి, లేకపోతే మన సిస్టర్ గారే కానివ్వండి, లేకపోతే ఇంకొకరే కానివ్వండి, ఎవరు ప్రార్థన చేసినా, ఎవరు మాట పలికినా, ఈరోజు నేనేమంటానంటే అడగక్కర్ర లేకుండానే ఆయన మహిమలో మీ ప్రతి అవసరత తీర్చబడి ఉన్నది. మీ అప్పులన్నీ తీర్చబడి ఉన్నవి, మీ జబ్బులన్నీ నయమైపోయినాయి. దేవుడు మన ప్రతి అవసరత తీర్చి ఉన్నారు. గట్టిగా మహిమ ఘనత కోరుకోవడం అనే మాట గట్టిగా చప్పలు కొడుతూ దేవుని స్తుతి త్యాగం చెల్లించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా 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 ఇంకా వాల్యూమ్ ఇవ్వాలి. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవమా, సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త మస్తులకు పాత్రుడా, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీ. ఒక్క నిమిషం. ఫ్రమ్ ద బిగినింగ్ చివరి ప్రకటన గ్రంథం చివరి వరకు నేను చూస్తే నీ మహిమ మహిమ మహిమయే కనబడుతుంది. ఈ 2026వ సంవత్సరం మీరు నాకు ఇచ్చిన వాగ్దానం, నా జీవముతోడు ఈ భూమంతా కూడా యెహోవా మహిమతో నిండి ఉండునని మీరు చెప్పారు. మీరు మాట తప్పని దేవుడు నాయన, మీ మహిమతో మీరు మమ్మల్ని నింపుతూ ఉన్నారు. మా లోపాలను చూచి మహిమను ఇవ్వకుండా ఉండే దేవుడవు కావు. మేము ఎప్పుడైతే నీ మాట చొప్పున మేము జీవిస్తామో, ఎప్పుడైతే నేను ఆరాధిస్తూ ఉంటామో, నీ రక్తములో మేము కడగబడిన వారమై ఉంటామో, మీ మహిమతో మీరు మమ్మల్ని నింపుతున్నారు. మీరు మా మధ్యలో ఉండి ఉన్నారు నాయన. ఈ షాలేం సంఘములో మీరు ఉండి ఉన్నారు నాయన. మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారి మందిరంలో ఉండి ఉన్నారు నాయన. ఇదిగో ఈ సంఘములో మా ప్రభా నీ యొక్క వాక్యము సమృద్ధిగా మీరు ఇచ్చి ఉన్నారు నాయన. నీ వాక్యమును బట్టి నీ మహిమ మా మీదకు మీరు ఇచ్చి ఉన్నారు నాయన. ఇదిగో మా ప్రభా చివరి మందిరం, కడవరి మందిరం అనగా మీరు రాకడ సమయంలో మీరు మధ్యాకాశానికి వచ్చినప్పుడు మేమందరం కూడా ఎత్తబడ్డానికి అధికమైన మహిమ, అధికమైన మహిమ, మహిమ మునుపటి మందిరమును, మునుపటి మహిమను మించిన మహిమ అది మీరు మాకు ఇస్తున్నారు. ఎందుకనంటే యేసు మాతో ఉంటూ ఉన్నారు. అలాగే తండ్రి అయిన దేవుడవుగా మీరు మాతో కాపురం ఉండడానికి వచ్చేస్తున్నారు నాయన. ఏదో ఆదాము దగ్గరికి వచ్చి చల్లపూట వెళ్ళిపోవడం కాదు, కానీ మాతో ఉన్నప్పుడు ఆ మహిమ ఈ షాలేం సంఘము ద్వారా కరప మండలానికి అంతటికీ మీరు ఇస్తూ ఉన్నారు కనుక మీకు వందనాలు. మరొకసారి సంఘ కాపురి వారి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు, సంఘ పెద్దలను బట్టి, సహోదరిని బట్టి నీకు వందనాలు నాయన. ఇక్కడ సహకరిస్తున్నట్టుగా బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు. చివరికి నాయన నీవు ఇచ్చినట్టుగా న్యాయవాద వృత్తిలో ఉండి నాన్న వీరికి సహకారంగా ఉంటూ నాన్న న్యాయాన్ని న్యాయపక్షంగా వారు పోరాడుతూ సహకరిస్తున్న విధానాన్ని బట్టి అంటే ప్లేడర్ గారిని మీరు ఇచ్చినందుకు నీకు వందనాలు నాయన. ఇక్కడున్న బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు. సండే స్కూల్ బిడ్డలను నేను దీవిస్తూ ఉన్నాను, ఆమె చెప్తూ ఉన్నాండి. అలాగే యవనస్తుల మీద మహిమ నేను పలుకుతూ ఉన్నాను, స్త్రీల మీద మహిమ నేను పలుకుతూ ఉన్నాను, పురుషుల మీద మహిమ నేను పలుకుతూ ఉన్నాను, ప్రతి కుటుంబంలో మహిమ నేను పలుకుతూ ఉన్నాను. ఓవరాల్ గా ఈ షాలేం సంఘములో దేవుని మహిమ నేను పలుకుతూ ఉన్నాను. అట్టి మహిమలో నీ మహిమలోనికి మేము వచ్చు పర్యంతము నీ కృప మాపై కృమరించుమని సహాయం చేసి నడిపించుమని యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. ఫ్రమ్ ద బిగినింగ్ చివరి ప్రకటన గ్రంథం చివరి వరకు నేను చూస్తే నీ మహిమ మహిమ మహిమయే కనబడుతుంది. ఈ 2026వ సంవత్సరం మీరు నాకు ఇచ్చిన వాగ్దానం, నా జీవముతోడు ఈ భూమంతా కూడా యెహోవా మహిమతో నిండి ఉండునని మీరు చెప్పారు. మీరు మాట తప్పని దేవుడు నాయన, మీ మహిమతో మీరు మమ్మల్ని నింపుతూ ఉన్నారు. మా లోపాలను చూచి మహిమను ఇవ్వకుండా ఉండే దేవుడవు కావు. మేము ఎప్పుడైతే నీ మాట చొప్పున మేము జీవిస్తామో, ఎప్పుడైతే నేను ఆరాధిస్తూ ఉంటామో, నీ రక్తములో మేము కడగబడిన వారమై ఉంటామో, మీ మహిమతో మీరు మమ్మల్ని నింపుతున్నారు. మీరు మా మధ్యలో ఉండి ఉన్నారు నాయన.
ఈ షాలేం సంఘములో మీరుండి అన్నారు నాయనా. మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారి మందిరంలో ఉండి ఉన్నారు నాయనా. ఇది ఈ సంఘములో మా ప్రభా నీ యొక్క వాక్యము సమృద్ధిగా మీరు ఇచ్చి ఉన్నారు నాయనా. నీ వాక్యమును బట్టి నీ మహిమ మా మీదకు మీరు ఇచ్చి ఉన్నారు నాయనా. ఇదిగో మా ప్రభా చివరి మందిరం, కడవరి మందిరం అనగా మీరు రాకడ సమయంలో మీరు మధ్యాకాశానికి వచ్చినప్పుడు మేమందరం కూడా ఎత్తబడ్డానికి అధికమైన మహిమ, అధికమైన మహిమ, మహిమ మునుపటి మందిరమును, మునుపటి మహిమను మించిన మహిమ అది మీరు మాకు ఇస్తున్నారు. ఎందుకనంటే యేసు మాతో ఉంటూ ఉన్నారు. అలాగే తండ్రి అయిన దేవుడవుగా మీరు మాతో కాపురం ఉండడానికి వచ్చేస్తున్నారు నాయన. ఏదో ఆదాము దగ్గరికి వచ్చి చల్లపూట వెళ్ళిపోవడం కాదు, కానీ మాతో ఉన్నప్పుడు ఆ మహిమ ఈ షాలేం సంఘము ద్వారా కరప మండలానికి అంతటికీ మీరు ఇస్తూ ఉన్నారు కనుక మీకు వందనాలు. మరొకసారి సంఘ కాపురి వారి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు, సంఘ పెద్దలను బట్టి, సహోదరిని బట్టి నీకు వందనాలు నాయన. ఇక్కడ సహకరిస్తున్నట్టుగా బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు. చివరికి నాయన నీవు ఇచ్చినట్టుగా న్యాయవాద వృత్తిలో ఉండి నాన్న వీరికి సహకారంగా ఉంటూ నాన్న న్యాయాన్ని న్యాయపక్షంగా వారు పోరాడుతూ సహకరిస్తున్న విధానాన్ని బట్టి అట్టి ప్లేడర్ గారిని మీరు ఇచ్చినందుకు నీకు వందనాలు నాయన. ఇక్కడున్న బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు. సండే స్కూల్ బిడ్డలందరినీ దీవిస్తూ ఉన్నాను. ఆమె చెప్తూ ఉండండి. అలాగే యవనస్తుల మీద మహిమ నేను పలుకుతూ ఉన్నాను, స్త్రీల మీద మహిమ నేను పలుకుతూ ఉన్నాను, పురుషుల మీద మహిమ నేను పలుకుతూ ఉన్నాను, ప్రతి కుటుంబంలో మహిమ నేను పలుకుతూ ఉన్నాను. ఓవరాల్ గా ఈ షాలేం సంఘములో దేవుని మహిమ నేను పలుకుతూ ఉన్నాను. అట్టి మహిమలో నీ మహిమలోనికి మేము వచ్చు పర్యంతము నీ కృప మాపై కృమ్మరించుమని సహాయం చేసి నడిపించుమని యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.